ప్రైజ్ ద లార్డ్. ఫిబ్రవరి 8వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు, విశాల స్థలమున నా పాదములు నిలబెట్టితివి. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 8వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో మనం కోరుకోకపోయినా, ఆశించకపోయినా, మనం చేసుకోకపోయినా మనకు శత్రువులు ఉంటూనే ఉంటారు. శత్రువులంటే కేవలం మనల్ని బాధించే బంధువులు, కుటుంబ సభ్యులు వీళ్ళు మాత్రమే కాదు. ఈ లోకము, అందులోని పాపము, ఈ శరీరము ఇవన్నీ మనకు శత్రువులే. అన్నిటికంటే ముఖ్యంగా సాతానే మనకున్న ప్రధానమైన శత్రువు. ఈ శత్రువులందరినీ జయించటానికి దేవుడు తన బిడ్డలకు ఎప్పుడో శక్తినిచ్చాడు. నేను లోకాన్ని జయించి ఉన్నాను. మీకు ఈ లోకంలో శ్రమలు కలుగుతాయి, కానీ భయపడకుండా నేను ఏ విధంగా జయించానో నా ద్వారా మీరు కూడా అదే విధంగా జయిస్తారని దేవుడు మాట్లాడాడు. శత్రువులు నీ మీదకి వస్తారు, అదేమి విశేషమైన విషయం కాదు, అది అందరికీ జరిగేదే. కానీ దేవుడు చేసే గొప్ప పని ఏంటంటే, ఆ శత్రువుకు నీవు దొరకకుండా దేవుడు చేస్తాడు. ఆ శత్రువును నిన్ను చెరపట్టకుండా దేవుడు చేస్తాడు. దేవుడు నిన్ను కాపాడుతాడు. నీ శత్రువుతో దేవుడే యుద్ధం చేస్తాడని దీని అర్థం. ఈ లోకంలో శత్రువు బాధ చేత కృంగి ఉన్నావా? అపవాది తన కుట్రల చేత, తన కీడుల చేత నిన్ను దుఃఖపరిచి ఉన్నాడా? నీ శత్రువులకు దేవుడు నిన్ను అప్పగించడు. నీ శత్రువు విషయంలో నీవు సంతోషించేలా దేవుడు చేస్తాడు. నీ శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తాడు. దేవుని యందు విశ్వాసము కలిగి జీవిస్తే నీ శత్రువుల నుంచి విడుదల చేయటమే కాదు, విశాల స్థలము మీద నీ పాదములు నిలబెడతాడు. ఈ ఉదయకాల సమయంలో ఏడుస్తూ బాధతో ఈ మాటలు వింటున్నావేమో, కృంగిపోతూ ఈ మాటలు వింటున్నావేమో. బాధపడుకు. నీ శత్రువు నిన్ను బాధ పెట్టాలని, నష్టపరచాలని ఎన్ని విధాలుగా ప్రయత్నించినా దేవుడు నీ పక్షంగా ఉన్నాడని మర్చిపోవద్దు. నువ్వు దేవుని చేతిలో ఉన్నావు, ఖచ్చితంగా విడుదల చూస్తావు. విశాల స్థలానికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను చేస్తాడు. నీ బాధను, కృంగుదలను నీవు మర్చిపోయేలా దేవుడు చేస్తాడు. గొప్ప సాక్షిగా నిన్ను నిలబెడతాడు. ఈ వాగ్దానం దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.